నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. అన్నదాత పూర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ధర్నాలు నిర్వహించడం, దాని మీద రైతుకు ఎంఎస్పి మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి. ఇప్పుడు అన్నీ వేరు, రైతు వేరు. అసంఘటిత రంగమే కదా, సంఘటిత రంగం కాదు. ఒక ప్రతిపక్ష పార్టీనో అధికార పార్టీనో చేస్తే అవుతుందా అన్న దగ్గర ఫస్ట్ సమస్యాత్మకంగా దాన్ని ప్రజల దృష్టిలోంచి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నాకు తెలిసి అపోజిషన్ పార్టీ మీద ఉంటుంది. రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఒకసారి గమనించుకోగలిగితే, అచ్చెన్నాయుడు గారు రైతులు యూరియా కోసం నిలబడి ఉంటే ఇది బఫే భోజనాలకు వచ్చినట్టు వస్తున్నారు, లైన్లో నిలబడుతున్నారు, ఇచ్చినప్పుడు తీసుకెళ్ళండి నిస్సాకారమైన ఆన్సర్లు. అలాగే యూరియా వేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి, యూరియా వేయకండి, యూరియా తింటే ఏమవుతుందంటే పుట్టినకాడి నుంచి యూరియాతోనే బియ్యం పండిస్తున్న రైతులకు కూడా సమస్యాత్మకంగా ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు. పైపచ్చు రామారావు గారు వచ్చేదనే కానీ మనకు ఆవిడకి అన్నం తినడం రాదట, మనకి బియ్యం తినడం నేర్పింది ఆయనేనట. ఇలాంటి విడ్డూరమైన ఆన్సర్లతో ఉన్నప్పుడు రైతు పడుతున్న మానసిక సంఘర్షణకి ఒక సంవత్సరం పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 20,000 ఇస్తామన్నది మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం ముక్కుతూ ములుగుతూ 7,000 ఇచ్చారు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కలిపి 2,000 ఇలా 5,000 ఇచ్చారు. పోనీ ఈ సంవత్సరం అంతా ఇవ్వడానికి బడ్జెట్ ఎలకేషన్ అయితే నాకు కనబడలేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇవ ఒక విషయం అనుకున్నప్పుడు, గిట్టుబాటు ధరలు లేక ఒక అపోజిషన్ పార్టీ చూస్తే పొగాకు రైతుల మీద కానీ, అయితే మిర్చి యార్డు రైతుల సమస్యల మీద కానీ, అలాగే మామిడికాయ రైతుల మీద కానీ, ఇప్పుడు టమాటా రైతు ఇవాళ టమాటా రైతు యొక్క ఆక్రందం చూడండి, కేజీ 5 రూపాయలు, మరి పైశాచికంగా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావట్లేదు. సో ఇట్లాంటి దగ్గర ప్రభుత్వ కార్యాచరణ చాలా స్ట్రాటజికల్గా ఉండాలి. ఉల్లి రైతుల సమస్యలు మళ్ళీ నెత్తికొచ్చి కూర్చున్నాయి. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఒక అపోజిషన్ పార్టీకి డెఫినెట్గా నేను ర్యాలీ సక్సెస్ అనే చెప్పాలి. పైపచ్చి రైతు సంఘాలు సమన్వయించబడ్డారు, స్వచ్ఛందంగా రైతులు రోడ్ల మీకు సమన్వయం జరిగిందంటారా? సమన్వయం జరిగిందంటారా? ఎందుకు జరగదు సార్? సమస్యాత్మకంగా ఉన్నప్పుడు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ముందు సామరస్యం చేసుకోవడానికి, ఒక సమస్యను ప్రజల దృష్టిలోంచి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి నేను చేసిన ప్రయత్నం సఫలీకృతమైందనే చెప్పాలి. కానీ దీనికి సమాధానం ఇవ్వకుండా తాసారం చేసుకుంటే ఎవరేం చేస్తారు? కానీ సంస్థాగతంగా ఉన్న లోపాలు సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది అంటే అనాదిగా వస్తుంది. ఇప్పుడు వాటర్ సోర్సెస్లో కానీ, పవర్ కానీ, నేను చెప్పేది అగ్రికల్చర్ రైతు ముఖ్యంగా, పవర్ కానీ, మార్కెటింగ్ సదుపాయం కానీ, టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. మనం ఫ్లైట్లో, ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 2 రూపాయలకి మనం తింటున్నాం బఫెట్. అంటే అన్నిట్లో మార్పులు వచ్చాయి. రైతు పండించే పంటకి ఈ రోజు కూడా గిట్టుబాటు ధర ఎత్తుకునే దౌర్భాగ్య పరిస్థితి. ఫస్ట్ థింగ్ సార్, ఒక ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తారో వచ్చి ఉపద్రవాలు ఎలాగే ఉంటాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆర్బీకే సెంట్రల్ త్రూగా, మార్కెట్ త్రూగా రేట్లు నిర్ణయించి కొన్నింది గవర్నమెంట్ చేసిన పనులు కనిపిస్తున్నప్పుడు దానికి విరుద్ధంగా చేద్దాం అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ద పర్పస్ అండ్ బేసిక్ మోటో ఆఫ్ గవర్నమెంట్ అనేది ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఒక ఆర్బీకే సెంట్రల్ 2,200 మంది ప్రజలు ఉన్న దగ్గర పెట్టినారంటే దాని అర్థం ఏంటి? అక్కడ రైతు సమస్యల్ని అడ్రస్ చేస్తున్నారన్నారు. ఆ మొనాటమీని బ్రేక్ చేస్తే కేవలం అనేది ఉండదు, రైతు గ్రీవెన్స్ అనేది ఇంకే ఉండదు. మార్కెట్ లేదు, ధర నిర్ణయం లేదు. ఆర్బీకే సెంట్రల్ త్రూగా కొనుగోలు కానీ, లేకపోతే అమ్మకం కానీ, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ కానీ, ప్రత్యామ్నాయ పంటల గురించి కూడా అవగాహన కార్యక్రమాలు. దళారులకి బాగా అదే చెప్తున్నాను సార్. దళారుల వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించుకొని గత రైతు ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో వ్యవసాయోత్పత్తులు మీకు నేను కంపారిజన్ చాలాసార్లు చెప్పాను. 14 నుంచి 19 దాకా చూసుకుంటే 54,871 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఎక్స్చెక్చర్కి వచ్చాయి. బట్ ఇన్ ద సేమ్ సినారియో 19 నుంచి 24 దాకా చూసుకుంటే 89,384 కోట్లు వచ్చింది. ఇది వ్యవసాయ ఉత్పత్తుల వల్ల. కారణం వాళ్ళకి సుగమం చేస్తే మార్గాలు, ఆబ్వియస్లీ దే డెఫినెట్లీ. పైపచ్చి 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కూడా. సో ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఒక రైతు యొక్క సమస్యని సమస్యాత్మకంగా, ఇప్పుడు ఉదాహరణకి సెకీతో ఒప్పందం ఏంది, ₹2.49 శాశ్వతంగా 25 సంవత్సరాలు చేసినప్పుడు ఉచిత విద్యుత్కే అన్వయించి చేసిన ప్రభుత్వం ఇలా పని చేయకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ దగ్గర కేటగిరికల్కి మా ఎంఎస్పీ, మీరు ఇందాక చెప్పినట్టు ఎంఎస్పీ అన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర నిర్ణయించిన రేటు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కూర్చుంటే, రైతుకి ప్రోత్సాహకంగా ఇచ్చే రైతు బంధువుకి ధీటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 13,500 కోట్లు, 13,500 రూపాయలు ఇచ్చే దగ్గర ₹1 కూడా సంవత్సరం పాటు ఇవ్వకపోతే ఖరీఫ్ రబీ సీజన్ 2 అడ్రస్ చేయలేదు. అదేలే కదా రైతు కుదేలైపోతుంది. అదే కదా. పైపచ్చు నువ్వు పంట బీమా లేదు,
సైమల్టేనియస్గా అది మార్కెట్ మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడుతుందిగా. వాళ్ళకి ఏం పోయింది సార్, ఇప్పుడు అంతా ప్రైవేటీకరణ దగ్గర. ఇప్పుడు మీరు నేను 70-80 రూపాయలు లేకుండా బియ్యం కొనుక్కుంటున్నాం చెప్పండి. లేదు, అవకాశం లేదు. వాడికి కనీసం వస్తుందా రేటు? పోతుంది ఎవరు సార్? మధ్యలో దళారులు బాగుపడుతున్నారు, రీటైల్ మార్కెట్ బాగుపడుతుంది, పోతుంది స్వచ్ఛందంగా రైతు సమస్య మీద ఈ రోజు దాకా ప్రభుత్వం ఏ రోజున చిత్తశుద్ధి చాటుకుందంటే ఇప్పటికీ లేదు. టమాటాలు అయితే మార్కెట్ దగ్గర తెచ్చి రేట్ లేక మళ్ళీ తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తే ట్రాన్స్పోర్ట్ పెట్టలేక అక్కడ డంప్ చేసి వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎన్ని కబుర్లు చెప్పారు పాదయాత్ర చేసినప్పుడు. కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే ఇప్పుడు రేటు తక్కువ ఉన్నప్పుడు తీసేసుకున్న ప్రభుత్వం కొంత భరించి పారబోసేటప్పుడు 10 రూపాయలకు 5 రూపాయలకు కనీసం 4 రూపాయలకు కొంటాడుగా. ఇప్పుడు 10 రూపాయలకు మినిమం కొంటారు కదా. ఇప్పుడు గుజరాత్ వాళ్ళ దగ్గర పరిసర రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో సార్ ఒక ఆలు చిప్స్ ఉంటాయి చూడండి, లేస్ అలాంటివి. ఒక డిఫరెంట్ పంటని ఒక 100 ఎకరాల్లో డిఫరెంట్గా సాగు చేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. సో అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది. టమాటా మనకు మిర్చి సుభిక్షంగా దొరుకుతుంది. అడవడో ఎక్కడెక్కడో బాగుపడుతున్నారు కదా సార్, ఆచి పౌడర్ అనుకుని ఇవన్నీ చేసుకుని. మనకి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎందుకు చేయట్లేదు? దేశవ్యాప్తంగా అన్ని వనరులు ఉన్నాయి, నేల మంచిది, మంది రైతాంగం ఉంది, ట్రెడిషనల్ పంట ఉంది. వాళ్ళకి మనం టమాటా కెచప్ తింటాం చూడండి. అవును, దే వోంట్ యూస్ టమాటా అన్ దట్. టమాటా ఆర్గానిక్గా చేయొచ్చు కదా, అట్లా ఎక్స్పెరిమెంట్సే చేయరు. ఏం చెప్పాలి అంటే ఆ రైతాంగం మొత్తానికి ఒక రిలాక్సేషన్ ఉంటుంది. అదే చెప్తున్నాను సార్, ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఈ రోజుకి కూడా సూచించకుండా వరి పండించకండి, వరి తినడం మానేయండి, ఇలాంటి హేతుబద్ధమైన సమాధానాలు చెప్తుంటే ఎవరైనా ఏం చేయాలి? ప్రాసెసింగ్ చేస్తే ఫుడ్ని దాదాపు ఫుడ్ ఐటమ్ కాబట్టి ఒక 3 months ఈజీగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది సార్? ఇప్పుడు బేకరీ ప్రోడక్ట్స్ ఉంటున్నాయి మనకి, కొన్ని 9 months. ఇప్పుడు మనం ఆక్వా రంగంలో ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అవన్నీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత కదా డబ్బాల్లోనూ. రొయ్యలు 6 నెలలు హైదరాబాద్ నుంచి వండిన బిర్యానీనే అరబ్ కంట్రీస్ వెళ్తున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం, చూస్తున్నాం. సో ఇవన్నీ చూస్తున్న దగ్గర అప్డేట్ అవ్వకుండా ఇంకా స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్స్లోనే రైతులకి సమస్యాత్మకంగా ఇంకా సమస్యలు సృష్టించడానికి ఆ విషయంలో పార్టీలు పక్కన పెట్టి ప్రభుత్వాలైనా ప్రతిపక్ష పార్టీ అట్లాగే మాట్లాడుతుంది. ఎందుకు నిర్ణయాలు తీసుకోదు? దానివల్ల బెనిఫిట్ ఉంటుంది కదా రైతుకి. ఇది చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు మనకి ఈ నీతి ఆయోగ్ లాంటివి ఎగ్జిస్టింగ్ ఉన్న వాటి ప్రణాళిక సంఘాన్ని రీప్లేస్ చేసిన తర్వాత అతిగతి లేని సిచ్యువేషన్సే ఉంటున్నాయి. ఇప్పుడు స్టేట్ కన్సెన్సస్ ఎప్పుడైతే నేషనల్ వైడ్గా అడ్రస్ అవబోతాయో, ప్రధానికి మార్కెట్ రేట్ ఏదైతే నిర్ణయించవలసిందో కొన్ని రాష్ట్రాలకి ప్రాథమిక అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఉదాహరణకు వరి ఎక్కువగా పండే సదరన్ స్టేట్స్లో వీళ్ళకి డిసైడ్ చేసుకునే ఫ్యాక్ట్ ఇవ్వండి, కొనడానికి ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉన్న పౌర సరఫరాల శాఖకి సమన్వయపరచండి. ఇవి చేయట్లేదు. ఎంతసేపు కళ్ళల్లో ఎక్కువ పంజాబ్ కావచ్చు, మనకి ఎక్కువ తెలంగాణ ప్యాడీ ఎక్కువ. ఎక్స్పోర్ట్కి డోర్స్ ఓపెన్ చేయండి, అవి చేయరు. ఎంతసేపు ఈడి మీద ఆడ మీద ఎడుపుతాను. ఏం చేస్తున్నారు? డిమాండ్ లేదా? సప్లై ఉంది, డిమాండ్ ఉంది. దాన్ని జస్టిఫై చేయకుండా ఏదేదో చెప్తుంటే ఎవరేం చేస్తారు? జస్ట్ లింకప్ ఇవ్వటమే అది, అంతే. మీరు అన్నట్టు సోలో అనేది రాష్ట్రాలకు ఇవ్వాలి, అది ప్యాడీ ఎక్కువ పండే రాష్ట్రాలకి. అదే విషయం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో మాడ్యులేషన్స్ తీసుకుని వచ్చి ఏ స్టేట్కి ఎంత ఇది ఉన్న దగ్గర ఎక్కువ రిలాక్సేషన్స్ ఇచ్చి ప్రోత్సాహకాలు ఇవ్వమన్నాడు సార్. ఎవరు కాదంటారు? ఎవరు చేయదు. పండ్ల తోటల విషయంలో కూడా సపోటా అంటే అది సీజనల్ ఫుడ్ ఒక ఏరియాలో బాగా పడుతుంది, బత్తాయి ఒక ఏరియాలో పడుతుంది, రకరకాల పంటలు, పపాయ ఒక ఏరియాలో బాగా, పపాయ ఇప్పుడు అన్ని చోట్ల పండిస్తున్నారు. అంటే ఎక్కడ ఏది ఎక్కువ పడుతుందో దానికి సంబంధించిన మార్కెట్ని దాన్ని లింకప్ చేస్తే రైతు తోటను డెవలప్ చేస్తాడు, దిగుబడి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ చూసుకుంటాడు, ఒక చోట అమ్మకం దగ్గరలో, అది తేలిక అవుతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ సరిపోతుంది. ఒకటి పవరు, వాటరు, ఇంతే కదా. ఇంతకు మించి రైతు ఏమైనా కోరుకుంటాడా? అదే కదా సార్. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రజలకి ఏ విధంగా సుగమమైంది దగ్గర జగన్మోహన్ రెడ్డి చేసిన సెకీ ఒప్పందం గురించి నేను ఇందాక చెప్పింది. సో ఇట్లాంటి రిలాక్సేషన్స్ ఒక ప్రభుత్వ పరంగా తీసుకుని దాన్ని నెక్స్ట్ రిలే బ్యాగ్లు అనుకుని నెక్స్ట్ గవర్నమెంట్ టేక్ ఆఫ్ చేయడమే కదా. అది చేయకపోతే వచ్చే సమస్య ఇది. అంటే ఉత్తమ గ్రామాలు మనం చూస్తాం, రాష్ట్రపతి చేత ప్రశంసలు అందుకున్న గ్రామాలు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. నేను ఎందుకు దీన్ని క్రాస్ చేసి చెప్తున్నానంటే, కోడ్ చేసి ప్రభుత్వం ఏం చేయాలో ఒక గ్రామమే సొసైటీగా ఏర్పడి వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రభుత్వాలు ఎందుకు ఫాలో అవ్వవు? అది చెప్తే వీళ్ళు పీపీపీ పద్ధతులు అంటున్నారు. పీపీపీ ఎట్లా వర్కౌట్? వాళ్ళు ప్రైవేటీకరణ విషయాలు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం కదా. సంక్షేమం 64 లక్షల మందికి ఐడెంటిఫై చేసి 20,000 మందికి ఎంతకు ఇచ్చేస్తే అయిపోతుంది అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నారు. ఎన్ని వెయిట్ రేషన్ కార్డు కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వాల నుంచి ఈ ప్రభుత్వం దాకా చేస్తున్న సంక్షేమాలన్నీ వీటి మీద ఎక్కడా క్లారిటీ వాళ్ళ దగ్గర లేదు. దానికి ప్రత్యామ్నాయం క్రియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కరెక్ట్గా ఉండి ప్రజలకి
అంటే దాంట్లో అన్ని రంగాలు, విద్య, వైద్యం, ఉపాధి, తర్వాత అన్ని రంగాలకి చేయాల్సిన ప్రభుత్వం చేస్తే సంక్షేమ పథకాలు ఇన్ని పెట్టాల్సిన అవసరం ఉంటుందా? అంటే స్టార్టింగ్లో కాపోయినా. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో అప్లిఫ్ట్మెంట్ కోసం ఏ రిజర్వేషన్ ప్రాతిపదిక మీద చేసుకుంటూ వచ్చే దగ్గర పంచవర్ష ప్రణాళికలు ఉన్నంతకాలం అంచెల వారీగా ఎదిగిన భారతావని ఈరోజు స్టాండ్ స్టిల్ కనబడుతుంది. మీరు అన్నట్టు అప్లిఫ్ట్మెంట్ అన్నది జరిగితే మీరు చెప్పినట్టు సంక్షేమం అక్కర్లేదు. అవును, ప్రధానమంత్రి గారు నిలబడి 80 కోట్ల మందికి నేను ఫ్రీ రేషన్ ఇచ్చానని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే చెప్తుంటే మనం బిలో పవర్టీలో ఉన్న వాళ్ళం ఎప్పటికీ అప్లిఫ్ట్ అవుతాం సార్, ఆలోచించండి. అంతే కదా. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే పవర్టీలో ఉన్నామని, బిలో పవర్టీలో ఉన్నామని ఒప్పుకున్నట్టే ప్రధానమంత్రి గారు ఒప్పుకున్న తర్వాత మనం ఈ రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే అభివర్ణించుకుంటున్నాం. మీరు పుట్టిన ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీ తప్ప ఈడీ లేదు. సో పేరుకి మాత్రమే డాపు దర్పాలు కబరించుకుంటూ అసలైన సమస్యగానే చిత్రీకరించి వదిలేస్తుంటే మాత్రం మన సౌత్లోనే పక్క రాష్ట్రం కేరళ, వాళ్ళది టూ డిఫరెంట్ కొంత. ఏమీ లేదు సార్, వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. వాళ్ళకి ఇంట్లో ఏదో మీరు రబ్బర్ రైతులు పాలు పట్టుకునేవాడు సంఘం వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళినట్టు మనకి ఇక్కడ పాల సంఘాలు ఉన్నాయి కదా, పాలు వ్యాపారం చేసే దగ్గర ఒక సెంట్రిక్గా ఒక ప్రోడక్ట్కి మీరు చేసే అప్లిఫ్ట్మెంట్ వేరు, మొత్తం ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టర్కి జరుగుతుంది వేరు. కేరళ కనబడగానే ప్రతివాడి కొబ్బరిలో పెట్టుకొని పాలు పట్టుకుని రబ్బర్ తయారు చేసి చెట్లు చూసుకుని అబ్బా ఏం చేస్తుంది అనుకోవడం కాదు కదా. వాళ్ళకి ప్యాడీ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఎంఎస్పీలు నానా తిప్పలు పడతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరచుకోలేక. సో కొన్నిటికి మాత్రమే జరుగుతున్నాయి సార్, అన్నిటికీ జరగట్లేదు. ఓవరాల్గా వీటిలన్నిటి మీద ఒక బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో అదే స్వామినాథన్ గారి రికమెండేషన్స్ వాటిని ఏ రాష్ట్ర అపోజిషన్ పార్టీ మాత్రం బ్రహ్మాండం చెప్తారు స్వామినాథన్ ఇంప్లిమెంట్ చేయాలని. రూలింగ్ గవర్నమెంట్ వచ్చిందా స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి మీరు చూసుకొని కావాలంటే ఇదే పెద్ద సెట్ బ్యాక్. ఇది కానీ రెప్యుటేషన్ ఇష్యూ. రెప్యుటేషన్ కాదు సార్. సార్ మీకు ఒకటే గుర్తుంచుకోండి, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు చేసి ఏంటంటే సమస్యకి సొల్యూషన్ ఇవ్వకుండా అలా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్లో దాని మీద క్యాన్సర్ ఉంటుందిగా, సొల్యూషన్ ఇవ్వరు, అది క్యాన్సర్గా మారుతుందిగా. అవుతుంది. అదే క్యాన్సర్గా మారినప్పుడు ఆ ప్రభుత్వాలు పోతాయి, అయినా సిగ్గుపడరు. ఆ సమస్యకి సొల్యూషన్ ఇచ్చిన ఒక ప్రభుత్వం చూపించండి, ఇట్స్ పర్మనెంట్ సొల్యూషన్ అని. రైతు రోడ్డు మీద రావడం ఏంటి సార్ మరీ ఘోరంగా? ఇంకేం చేస్తాం సార్, లేదా ఏ సొల్యూషన్లు ఉండవా? ఉంటాయి, ఇంప్లిమెంట్ చేయకపోతే స్వామినాథన్ రికమెండేషన్స్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో దేశవ్యాప్తంగా అసలు ఈ ప్రాబ్లం సాల్వ్డ్. అది చేయకుండా కూర్చుంటే ఏం చేస్తాం? గిట్టుబాటు ధర ప్రభుత్వమే నిర్ణయించి ఇవ్వాలి, ఈ దళార వ్యవస్థను నిర్మూలించాలి. ఇప్పుడు ఆర్టీఏ చూడండి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ దళారులు నిర్మూలించాం. ఏ పనైనా దళారు అక్కడ ఇంకో రూపంలో ఉంటారు, వాడే చేస్తారు పని. అవును, కానీ దళారులు నిర్మించాం, అలాగే ఉంటుంది. ఇది కూడా దళారులు లేకుండా అక్కడ పర్సన్ పెట్టి దళారులు వస్తే బయటికి పంపించడం కాదు, అధికారులు సరిగ్గా పనిచేస్తే దళారుకి అవకాశం రాదు. వస్తుందా? అగ్రికల్చర్ సెక్టర్లో ఆ అధికారులు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ రైతుల యొక్క అవగాహన సదస్సులు పెట్టుకుంటూ ప్రత్యామ్నాయ పంటల మీద పూర్తి అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన రోజు మీరు అన్నోని కరెక్ట్ అవుతాయి. అంతేకాని ఒకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమై ఎంతసేపు వీటితో అది అట్లతో ఇదని సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో వెళ్తే మాత్రం అసలు ప్రాబ్లంకి సొల్యూషనే దొరుకుతుంది. చూడాలి, గిట్టుబాటు ధర, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించే ఉద్దేశం ఉన్న దగ్గర ప్రైవేటు వ్యవస్థను ప్రభుత్వ రంగం చేసే కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ అవుతుందో అప్పటిదాకా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు చెప్పింది లాస్ట్ గవర్నమెంట్లో అయింది కదా, ఆర్టీసీ అయింది మీరు చెప్పింది. అదే చెప్తున్నాను సార్, అది ఏంది మీకు కనబడుతుంది, అవ్వని వాటి గురించి మాట్లాడుతున్నాం. ఆఖరికి లిక్కర్ కూడా గవర్నమెంటే చేసింది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి కదా. నియంత్రణ ఉంటుందా ఉండదా? నియంత్రణ ఖచ్చితంగా ఉంటుంది. గవర్నమెంట్ చేసినప్పుడు ఆ కమాండ్ వేరు ఉంటుంది కదా, ప్రైవేట్కి. 8 గంటలకు కట్టించి పోయేవాడు ఎందుకు పడి సావండి. ఇప్పుడు లేట్ నైట్ అవకాశం ఉండదు గవర్నమెంట్. గాంధీ జయంతి నేను తీనంటాడు గవర్నమెంట్ కాబట్టి. ఇక్కడ షట్టర్ కింద నుంచి ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, షట్టర్ పక్క నుంచి ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. ఆ తిరుపతి రాడి పుణ్యక్షేత్రంలో టైం పాడు లేకుండా ఇష్టం ఉన్నట్టు అమ్ముతున్నారు వాళ్ళు. ఏం చెప్పాలి? మారాలి, ఏదైనా ఓవరాల్గా మారరు వాళ్ళు మారుతారు అనుకుని మనం మారుతున్నాం కానీ వాళ్ళు మారరు. పొలిటికల్ సిస్టమ్ డిస్టర్బ్ చేశారండి. ఆ డిస్టర్బ్ చేసిన సిస్టమ్ని కరప్టెడ్ అనండి, లేదంటే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ సినారియోని ఎప్పుడైతే వ్యాపారంతో అనుసంధానించారో సొల్యూషన్ లెస్ సిచ్యువేషన్స్లో డ్రైవ్ అవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.